మెహరాజాద్‌లో బాబా సహవాసీయులందరినీ కూడా సమావేశపరిచి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా నిన్న మహిమల గురించి మీకు చెప్పాలి అంటూ ప్రసంగం సాగిస్తూ ఉన్నారు. నిజానికి మహిమల గురించి సాధారణంగా మన భారతదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే హ్మ్, ఆధ్యాత్మికంగా ముందుండే దేశం అంటారు మన దేశాన్ని. ఆధ్యాత్మికతకు నిలయము అని కూడా అంటారు. అనేక మంది ఋషులు, మునులు తపస్సులు చేసేటటువంటి ప్రదేశం మన దేశం. అలాగే భగవంతుడి పట్ల విశ్వాసము, భక్తి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉంటుంది. వాళ్ళు తమ కోరికలను నెరవేర్చుకోవడానికో, లేదా ఏదో తమకు కావలసిన విషయాల పట్ల శ్రద్ధ పెట్టో భగవంతుడిని ఆరాధించడం అనేది సాధారణం. కానీ భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అని తెలిసినా, అనుకున్నా కూడా ఏదైనా కష్టం వస్తే భగవంతుడిని ఆరాధించడము, భగవంతుని యొక్క మహిమ కోసం ఎదురు చూడడము ఇలాంటివి సాధారణం. కాబట్టి మహిమలు అనేవి భారతదేశానికి అంటే భారతదేశ సంస్కృతిలో ఒక భాగమేమో మరి. అలాంటి విషయాలు మనకి వింటూ ఉంటాం ప్రతీదీ. ఎందుకు అంటే మనకి ఆనందాన్నే కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ ఆనందమే కోరుకుంటారు. ఎవ్వరూ కూడా అంటే ఏ పని చేసినా మానవుడు ఏ పని చేసినా ఆనందం కోసమే. అంటే తాను ఆనందంగా ఉన్నా, ఇతరులు ఆనందంగా ఉండాలి అనుకున్నా, ఏదైనా ఆయన ప్రతి ఒక్కరూ చేసే పని ఆనందం కోసం. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ జీవితం హాయిగా గడిపేయాలి. ఇదే అందరికీ ఉంటుంది. కానీ అవాంతరాలు వస్తూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ వాటిని దాటేందుకు భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేది సర్వసాధారణం. అలాంటి సమయాల్లో ఏదైనా అనుకోనిది జరిగితే అది అద్భుతంగా మనము వర్ణించుకుంటూ ఉంటాం. అంటే వర్షం రానప్పుడు ఆహ్, భగవంతుడిని ఆరాధిస్తే వర్షం వస్తుందని ఇలా మనకి అనేక తార్కాణాలున్నాయి. మనకి పురాణాల్లో, గ్రంథాల్లో అనేక విషయాలు ఇలాంటి విషయాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. అదంతా కూడా భగవంతుని లీలగా మనం వర్ణించుకుంటూ ఉంటాం. అంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఆ ఆనందం కోసం భగవంతుడిని ఆరాధించడం, ఇలా జరగాలి, ఇలా జరిగితేనే బాగుంటుంది, ఇలా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము. ఇలా భగవంతుడిని ఆరాధించడం అనేది సామాన్యం. కానీ ఇక్కడ బాబా ఈ అవతారంలో నేను మహిమల్ని చెయ్యను అని ఖచ్చితంగా చెప్పారు. ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఈ అవతారంలోనూ కూడా నేను మహిమలు చెయ్యను అని చెప్పలేదు. జీసస్ క్రీస్తు కూడా బాబా చెప్తారు. తన అంటే తన శిష్యులు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క అజ్ఞానం నుండి బయటపడాలి, ప్రజలందరూ కూడా నిన్ను కొలవాలి అంటే మహిమలు చెయ్యడమే తప్ప మరో మార్గం లేదు అని ప్రేరేపిస్తారు క్రీస్తుని. అలా క్రీస్తు కూడా మహిమలు చెయ్యడానికి పూనుకున్నాడు. కానీ ఈ అవతారంలో నేను మహిమలు చెయ్యను అని చెప్తూ ఏదైనా జరిగితే అది నాకు సంబంధం లేదు అని కూడా బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆ విషయాలనే మనకి నిన్నటి నుంచి బాబా చెప్తూ ఉన్నారు. మనము ఈ సహవాసీయుల ద్వారా అంటే ఆయన మాటల్ని మనము కూడా ఈ పుస్తకం ద్వారా చదువుకుంటూ ఉన్నాం. అలాగే బాబా నిన్న ఒక రావుల్ భాయ్ అనేటటువంటి ఒక వ్యక్తిని లేపి నీ యొక్క అనుభవాన్ని చెప్పు అని అతని యొక్క అనుభవాన్ని అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పించారు. అంటే ఎప్పుడో వర్షం లేనటువంటి ప్రాంతంలో ఒక బాబా ప్రేమికుడు వెళ్లి సంకీర్తన చేయడంతో అక్కడ వర్షం కురిసింది అని తాను చూసింది చెప్పాడు. అంతేకాకుండా బాబా ఎందుకు ఈ మహిమలు చెయ్యను అంటున్నారు అంటే నిన్ననే ఆ విషయం కూడా మనం చదువుకున్నాం. బాబా అంటారు, నేను సంకల్పిస్తే మీ ఎదురుగుండా ఉన్న హార్మోనియం దానికదే మోగుతుంది, దానికదే మెట్లు దానికదే కదులుతాయి. అది నా మహిమ అని అనుకుని మీరు అందువలన అంటే ఆ మహిమను చూపడం వలన మీరు నాకు భక్తులైనా లేదా ప్రేమికులైనా నాకు విధేయులుగా ఉన్నా
అది నాకు కాదు, నా మహిమకే మీరు విధేయులవుతున్నారు. అందువలన నిజంగా నేను ప్రేమావతారుణ్ణి కాబట్టి నన్ను ప్రేమించాలి. అది మీ కర్తవ్యం. అది మీ విధి. అంతేకాని నా నుండి ఏదో ఆశిస్తూ నన్ను ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు అంటూ, మీకు ఈ గత 2 నెలల్లో జరిగినటువంటి విషయాలు మీకు చెప్పాలి అంటూ వాళ్ళకి మరిన్ని విషయాలు చెప్తున్నారు. ఆ 2 సంఘటనలు మనం అంతకు ముందు కూడా తెలుసుకున్నాము. బాబా చెప్పిన విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. బాబా అంటున్నారు, ఒక ప్రదేశంలో చనిపోయినటువంటి ఒక బిడ్డ నా నామస్మరణ కారణంగా తిరిగి బతికినట్లు నాకు వార్త వచ్చింది. ఆ బిడ్డ తల్లిదండ్రులు నేనెవరో తెలియదు. వాళ్ళెవరో నాకు తెలియదు. నేను ఈ భూమి మీద అవతరించినటువంటి భగవంతుడిననే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు నా ప్రేమికులు కూడా కారు. అది ఒక సంఘటన. మరొక సందర్భం ఏమిటి అంటే, నన్ను అమితంగా ప్రేమిస్తూ, నన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్న ఒక యువకుడు దారుణ పరిస్థితుల్లో చివరగా నన్ను స్మరిస్తూ మరణించాడు. ఈ 2 సంఘటనలు మీకు నేను వివరిస్తాను అంటూ వాటిని ఇంకా వివరంగా బాబా చెప్తూ ఉన్నారు. మొదటి విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి అంటే సత్యాన్వేషకుడు లేదా భగవంతుని అన్వేషిస్తూ తిరిగేటటువంటి ఒక సాధువు. అతడు బాబాని దర్శించడానికి సతారా వస్తాడు. అప్పుడు సతారాలో బాబా ఉన్నారు. ఏకాంతవాసంలో ఉన్నారు. ఆ వ్యక్తి పేరు రామదాసు. అతడు తన గురువు కారణంగా, తన గురువు ప్రేరణ కారణంగా అంటే గురువు ఆదేశించిన విధంగా బాబాను దర్శించడానికి సతారా వచ్చాడు. బాబా సాధారణంగా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఎవళ్ళకి దర్శనమివ్వరు. కానీ ఆ రోజు ఏదో ఒక కారణంగా తన మండలి వారితో సమావేశమయ్యారు. బాబా ఎరిచిని అందరూ వచ్చారా అని అడిగితే, అవును బాబా అందరూ వచ్చారు. కానీ ఒక వ్యక్తి బయట నీ దర్శనం కోసం నిలబడి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు బాబా అంటారు, తెరిచి ఉంచినటువంటి ఈ కిటికీ గుండా నన్ను చూసి వెళ్ళిపొమ్మని చెప్పు అని ఎరిచి ద్వారా ఆ రామదాసుకి కబురు పంపిస్తారు. అతడు అదే మహాభాగ్యం అనుకుని ఆ తెరిచి ఉంచినటువంటి కిటికీ ద్వారా బాబాను దర్శించి వెళ్ళిపోతాడు. అతడు నిజానికి నాసిక్ వెళ్ళాలి. నాసిక్‌లో ఏదో ఉత్సవం జరుగుతోంది. దానికోసం అతడు వెళ్ళాలి. కానీ అతడు అక్కడికి వెళ్ళకుండా ఉత్తర హిందుస్థానం అంటే పూర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ధ్యానంలో ఉండి ఆ ప్రాంతంలో బాబాను గురించి అందరికీ చెప్పడం అనేటటువంటి పనికి పూనుకున్నాడు. అతడినే బాబాదాస్ అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళి హమీర్పూర్ వెళ్ళి అతడు బాబాని 3 రూపాలలో చూశాను అని వాళ్ళందరికీ చెప్పాట. అక్కడ బాబా ప్రేమికులందరికీ కూడా చెప్పాట. నేను బాబాని 3 రూపాలలో దర్శించాను. రామునిగా దర్శించాను, కృష్ణునిగా దర్శించాను, అలాగే మరో రూపంలో కూడా ఆయనను దర్శించాను అని చెప్పాడు. ఈ విషయాలు బాబా స్వయంగా ఆ సమావేశంలో చెప్తూ ఉన్నారు. అలా ఆ రామదాసు నాసిక్‌లో జరుగుతున్న ఆ ఉత్సవానికి వెళ్ళకుండా ఉత్తరప్రదేశ్‌లో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉపవాసం ఉండి తర్వాత బాబా ప్రేమ సందేశాన్ని విస్తరింపజేయడానికి పూర్ ప్రాంతానికి వెళ్ళాడు. అనేక ప్రదేశాలు పర్యటిస్తూ ఉన్నాడు. అలా ఒక గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామస్తులందరినీ పిలిచి నేను మెహర్ బాబా గురించి చెప్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మా గ్రామ పెద్ద ఉన్నాడు, అతడి అనుమతి తీసుకోవాలి అని చెప్పగానే ఆ గ్రామ పెద్ద దగ్గరికి పెడతాడు. ఆ గ్రామ పెద్ద భగవంతుని పట్ల భక్తి లేదు, విశ్వాసము లేదు. అయినా ఈ రామదాసు మెహర్ బాబా గురించి సంకీర్తన చేస్తాను మీ ఊళ్ళో, అంతకు మించి ఏమీ అక్కర్లేదు అని చెప్పగానే అతడు తన ఇంట్లో
తన బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో, అంటే కొంచెం క్రిటికల్ అయినటువంటి పరిస్థితుల్లో ఉంది. సరే, భగవన్నామం అంటున్నాడు కదా! ఏదైనా మంచి జరగవచ్చు అంటూ ఆ రామదాసుకి అనుమతి ఇచ్చాడు. భగవంతుని సంకీర్తన తన ఇంట్లో జరిగితే మంచి జరుగుతుంది అని అంగీకరించాడు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, కష్ట సమయంలో నన్ను స్మరించడం లేదా భగవంతుని యొక్క నామం చెయ్యడం ఇవన్నీ సర్వసాధారణం. ఏదైనా కష్టం రాగానే భగవంతుడు మనకి గుర్తుకొస్తాడు. కానీ సంతోషకర సమయంలో నన్ను స్మరించడం అనేది ఉత్తమమైనది అంటారు బాబా. అంటే దుఃఖ సమయంలో ఎవరికైనా భగవంతుడు గుర్తుకొస్తాడు. ముందర విన్నవించుకునేది భగవంతుడికే. కానీ సంతోషంగా ఉన్న సమయంలో భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడము, నామం చెయ్యడము ఇది ఉత్తమమైనది అని బాబా చెప్తారు. అలా ఆ గ్రామ పెద్ద ఇంట్లో ఈ బాబాదాస్, రామదాస్ అనేవారు ఆ రోజుల్లో సంకీర్తన మొదలుపెట్టారు. అలా సంకీర్తన జరుగుతూ ఉండగా ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఆ బిడ్డ ఆరోగ్యం మెరుగుపడడానికి బదులు మరింతగా క్షీణిస్తుంది. చివరకు ఆ బిడ్డ మరణించింది. కానీ రామదాస్ మాత్రం నిశ్చలంగా, ఏమాత్రము జంకు బెంకు లేకుండా, అయ్యో నా వల్ల ఏదైనా జరిగిందేమో వీళ్ళకి అని ఎటువంటి బాధ పడకుండా ఆ బిడ్డను తన ఒడిలో పడుకోబెట్టుకుని, అంటే చనిపోయిన బిడ్డను తన ఒడిలో పడుకోబెట్టుకుని ఇంకా భగవంతుని బాబా నామాన్ని, బాబా సంకీర్తనను కొనసాగిస్తాడు. మరింత భక్తి శ్రద్ధలతో సంకీర్తన చేస్తూ అంతరంగంలో మౌనంగా బాబాను ప్రార్థించసాగాడు. ఈ విషయాలన్నీ కూడా బాబాయే స్వయంగా చెప్తున్నారు. సంకీర్తన ముగిసే లోపు ఆ బిడ్డ బతికిందట అని చెప్పారు బాబా. అని చెప్పి కాసేపు ఆగారట. అంటే ఇదంతా కూడా ఆ సహవాసీయుల సమావేశంలో బాబా చెప్తూ ఉన్నారు. కాసేపు ఆగారు. అంటే ప్రేక్షకుల అవగాహన కొరకు కొంత సమయం ఇచ్చారు. అంటే ఏం జరుగుతోంది అనే టెన్షన్‌లో వింటూ ఉన్నారు వాళ్ళందరూ. ఆ బిడ్డ బతికిందట అనేటటువంటి విషయాన్ని చెప్పి బాబా కాసేపు సమయం ఇచ్చారు. నిజానికి ఇలాంటి ఏదైనా మహిమ, అంటే చనిపోయిన బిడ్డ బతకడం అనేది ఒక మహిమలాగా మనకు అనిపిస్తుంది. అలాంటి విషయం విన్నప్పుడు ఒక్కసారిగా అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళెవ్వరూ కూడా ఏమాత్రము చలనం లేకుండా నిశ్చలంగా ఉన్నారట. అంటే బాబా సన్నిధిలో 5, 6 రోజులుగా బాబా సహవాసంలో ఉన్నారు. బాబా యొక్క మూడ్స్, లేకపోతే బాబా యొక్క తత్వం తెలిసినటువంటి వాళ్ళు. అలాగే అనూహ్యమైన బాబా స్వభావాన్ని కూడా ఎరిగిన వారు వాళ్ళు. జరిగిన ఈ అద్భుతమైన సంఘటన భ్రాంతిలో ఒక భ్రాంతి మాత్రమే అని బాబా చెప్తూ ఉండడం వాళ్ళకి కొంత అర్థమైంది. కాబట్టి ఏది జరిగినా భ్రాంతిలో భ్రాంతి మాత్రమే. భ్రాంతిమయ ప్రపంచంలో అసలే ఉన్నటువంటి ఈ భ్రాంతిలో ఏదైనా సంఘటన ఏం జరిగినా అది భ్రాంతే. సత్యము ఒక్కటే, భగవంతుడే సత్యము అన్నప్పుడు భగవంతుడు తప్ప మిగిలినదంతా భ్రాంతే. కాబట్టి అది అవగాహన వాళ్ళకి, అంటే వాళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిశ్చలంగా కథ పూర్తిగా ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్నారు. బాబా తిరిగి ప్రారంభించారు. జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసిన ఆ గ్రామస్తులు ఉత్సాహంతో భక్తిని ప్రదర్శించసాగారు. అంతే కదా, అక్కడ బాబా అంటే ఎవరో తెలియదు. అందరూ కూడా బాబా మొట్టమొదటిసారిగా బాబా నామాన్ని, బాబా సంకీర్తనలు వింటూ ఉన్నారు. ఆ ఎదురుగా ఆ రామదాస్ అనే వ్యక్తి బాబా సంకీర్తన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ చనిపోయిన బిడ్డ బతికిందో వెంటనే ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో అద్భుతం జరిగింది అంటూ బాబా పట్ల, అంటే సాధారణంగా ఇలాగే జరుగుతుంది.
ఏదైనా మహిమ జరిగితే 2 చేతులు జోడించి నమస్కరిస్తూ భగవంతుడి యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా భక్తిని ప్రదర్శించసాగారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా చేరిపోయింది. వాళ్ళందరూ కూడా మహిమ జరిగింది అంటూ వాళ్ళు కూడా బాబా ఎవరో తెలియకపోయినా బాబా పట్ల భక్తిని ప్రకటించసాగారు. కానీ వారందరి ఉత్సాహము, భక్తి అక్కడ జరిగిన అద్భుతానికే కానీ నాకు కాదు సుమా. అక్కడ అద్భుతం జరిగింది కాబట్టి బాబా అంటూ జై బాబా అంటూ చెప్పారు. లేకపోతే వాళ్ళు అలాగే ఉండేవారు. అది ఆ అద్భుతం కొరకే కానీ నా కొరకు ఏర్పడలేదు అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అది భగవంతుని ఎడల ప్రేమతో వారు ఉత్సాహాన్ని, హర్షాన్ని ప్రకటించలేదు. వారి నిత్య జీవితం అనే భ్రాంతిలో సంభవించిన మరొక భ్రాంతి కారణంగా కలిగిన ప్రేమ వల్లనే ఆ ఉత్సాహం వాళ్ళల్లో అంటూ బాబా చెప్పారు. ఇలా చెప్పి బాబా ఆ చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని తనను కీర్తించిన ఆ వ్యక్తి రామదాసుపై దృష్టి సారించారు. ఈ రామదాసు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆ సభికులలో ఒకడుగా కూర్చుని ఉన్నాడు. అతనిపై దృష్టి సారించి అతనిని ఉద్దేశించి బాబా చెప్తున్నారు, రామదాసు జాగ్రత్తగా విను. ఆ బిడ్డ తిరిగి జీవించుట నా మహిమ కాదు. నా యందు నీకు గల ప్రేమ, విశ్వాసము వలన ఆ బిడ్డ బతికింది అని చెప్పడం కూడా గొప్ప కాదు. ఇక్కడ ఒక్క విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా బాబా ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, నా పట్ల నీకు గల ప్రేమ, విశ్వాసం కారణంగానే ఇలా జరిగింది అని. కానీ ఈ సందర్భంలో ఆయన ఆ రామదాసుని ఉద్దేశించి అంటున్నారు, ఇది నాకు ఈ మహిమకు నాకు సంబంధం లేదు. అలాగే నా యందు నీకు గల ప్రేమ కారణంగా ఆ బిడ్డ బతికింది అని చెప్పడం కూడా గొప్ప కాదు. నాపై గల ప్రేమతో నీవు నిజంగా ఆ బిడ్డ కోసం నా నువ్వు మరణించినట్లయితే అది నిజానికి గొప్ప విషయం. ఇలా జరిగినప్పుడు నిజానికి సాధారణంగా ఇలా ఏదైనా జరిగినప్పుడు మన కారణంగా ఆ బిడ్డ బతికింది అనే విషయం అతనిలో ఒక అహాన్ని చిగురింపచేస్తుంది. అదే అంటున్నారు బాబా, నీలోని అహంతో జాగ్రత్తగా ఉండు. చౌకబారు విషయాలతో నీలోని అహాన్ని పెంచి పోషించకు. నీ చుట్టూ జనం పోగవుతారు, కానీ ఆ సమూహంలో నిన్ను నువ్వు పోగొట్టుకోకు సుమా. అది నిన్ను నాశనం చేస్తుంది అని రామదాసుని హెచ్చరిస్తున్నారు బాబా. అది నిజానికి ఎంత గొప్ప విషయమో చూడండి. భగవంతుడు తప్ప ఎవరు ఇలా చెప్తారు మనకి? ఎవ్వరూ చెప్పలేరు. సాధారణమైనటువంటి ఎవరైనా సరే నిజమే భగవంతుడి దయ అని చెప్పడం అనేది మనలా మామూలుగా మనం కూడా చెప్పచ్చు. కానీ ఇలాంటి విషయం అంటే ఒక మహిమ జరిగింది అని బాబా నాకు సంబంధం లేదు అని చెప్పచ్చు అంతవరకు. కానీ ఆ రామదాసుని ఉద్దేశించి ఎందుకు అంటే అది తన కారణంగా బిడ్డ బతికింది అని అతనిలో అహం చిగురించి పెరిగి పెద్దదై అందరూ ఓహో నీ వల్ల ఆ బిడ్డ బతికింది అని అన్నప్పుడు అతనిలో మరింత అహం పెరిగి అది నిన్ను నాశనం చేస్తుంది సుమా. అంటే నిన్న మనం చదువుకున్నాం, మునులు ఋషులు కూడా ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ అహం అనేది బయటికి వచ్చినప్పుడు అది వాళ్ళని నాశనం చేస్తుంది. ఈ అహమే కారణం అంటూ బాబా నిన్న చెప్పడం చదువుకున్నాం. అలా అతనిని హెచ్చరించారు. తర్వాత బాబా వాళ్ళందరితో మరొక సంఘటన గురించి చెప్తున్నారు. ఒక నెల క్రిందట జరిగిన మరో వింత సంఘటన మీకు నేను చెప్పాలి. ఈ విషయాన్ని మనము మొట్టమొదటి రోజే ఈ రీజన్ హ్యుమానిటీలో మొదటి అధ్యాయంలోనే మనం చెప్పుకున్నాం. దాన్ని బాబా ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నారు. బొంబాయికి చెందిన నౌరోజీ దాదాచాంజీ మీలో కొందరు చూసి ఉంటారు, లేదా అతని గురించి విని ఉంటారు. అతని కుటుంబం నన్ను అమితంగా ప్రేమిస్తారు. అతని కొడుకు నోజర్ చాలా అందంగా ఉంటాడు. యువకుడు, నాపై అపరిమితమైన భక్తి గలవాడు. భారత విమానయాన సంస్థలో ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తూ
కుటుంబాన్ని పోషించడమే గాక నా కొరకు నా పేరు మీద కొంత జీతం ఖర్చు చేసేవాడు. హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడికి వెళ్లే ముందు సతారా వచ్చి నన్ను దర్శించుకున్నాడు. విమానం ఎక్కి మరొక వ్యక్తికి విమానం నడపడంలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ప్రతిసారి పని ప్రారంభించే ముందు నన్ను తలుచుకోవలసిందిగా నేను అతనికి సూచించాను. అలాగే ఆ రోజు కూడా నన్ను స్మరిస్తూ విమానం ఎక్కాడు. ఇద్దరు ఇద్దరు కూర్చునే ఆ విమానంలో ఇతడు కాక మరో వ్యక్తి ఉన్నాడు. అతడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కొన్ని సంఘటనలు కారణం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఆ విమానం హఠాత్తుగా ఒక చెరువులో కుప్పకూలిపోయింది. ఆ ఇద్దరూ మరణించారు. నోజర్ నిజంగా రత్నమే. నా నామాన్ని ఉచ్చరిస్తూ మరణించాడు. అలా నాలో చేరిపోయాడు అని నోజర్ మరణాన్ని గురించి అంతకు ముందే జరిగినటువంటి విషయాన్ని బాబా సహవాసీయులకు చెప్పారు. ఈ విషయం వినగానే అక్కడ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. అట్టి నిశ్శబ్దంలో బాబా ముఖం కూడా చిన్నబోయినట్లుగా వాళ్ళందరూ గమనించారు. అంటే అంటే అలాంటి ప్రేమికుడు చనిపోవడం అనేది బాబాకు కూడా బాధ అనిపించిందట. మరుక్షణంలో ఆయన కన్నుల్లో గర్వం తొంగి చూసింది. బాబాని మౌనంగా గమనిస్తున్న శ్రోతలందరూ కూడా నిజమైన అద్భుతమేదో చేరువైనట్లుగా భావించారట. సంపూర్ణమైనటువంటి ఆ శాశ్వత క్షణంలో మానవ ఆత్మలు ఒకదానిని మరొకటి స్పృశించింది. బాబా తిరిగి జరిగిన విషయాన్ని కొనసాగించారు. ఏకాంతవాసం తర్వాత విశ్రాంతి కొరకు బాబా పూనా నగరానికి వెళ్లారు. అప్పుడు ఆ ప్రమాదం సంభవించింది. నోజర్ కుటుంబ సభ్యులు బాబాకు టెలిగ్రామ్ పంపారు. అందులో వాళ్ళు ఏమంటున్నారు అంటే బాబా బాబాకు రాస్తూ బాబా విశ్రాంతికి భంగపరిచినందుకు క్షమించమని వాళ్ళు ఆ టెలిగ్రాములో రాశారు. అంటే బాబా ఏకాంతవాసం నుండి కొంతకాలం విశ్రాంతి తీసుకునేందుకు పూనా వచ్చారు. ఆ సమయంలో వీళ్ళు బాబాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఈ సంఘటన గురించి, తన కొడుకు చనిపోయినటువంటి విషయాన్ని గురించి అతడు ఆ కుటుంబ పెద్ద బాబాకు టెలిగ్రామ్ ఇచ్చారు. అందులో బాబా మీ విశ్రాంతికి భంగపరిచినందుకు క్షమించండి అంటూ రాశాట. అట్టి ప్రేమనే నేను నిజమైన మహత్యంగా పరిగణిస్తాను. ఎలాంటి ప్రేమ వాళ్ళది? కొడుకుని పోగొట్టుకుని అతడే ఆ కుటుంబానికి నిజంగా సహాయం చేసేటటువంటి వాడు. అటువంటి కొడుకుని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబం ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉంటుంది. అయినా కూడా బాబాని క్షమించమంటూ మీకు భంగం కలిగించినందుకు క్షమించవలసిందిగా బాబాని కోరుతూ ఆ విషయాన్ని బాబాకు తెలియపరిచారు. అందువలన బాబా అంటున్నారు, అటువంటి ప్రేమ కావాలి నాకు. నేను అదే నిజమైనటువంటి మహత్యంగా పరిగణిస్తాను. అదే ప్రేమ మహిమ అంటున్నారు. మళ్ళీ ఒక క్షణం నిశ్శబ్దం. సహవాసీయుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వినిపించడం లేదు. అంతటి నిశ్శబ్దంగా అక్కడ శ్రోతలందరూ కూడా బాబా మాటలు వింటూ ఉన్నారు. బాబా తిరిగి ఇలా చెప్పసాగారు, వాస్తవానికి జనన మరణాలు లేనే లేవు అంటున్నారు. జననం లేదు, మరణం లేదు. ఇదంతా కూడా భ్రాంతిలో జరిగేటటువంటి సంఘటనలు. నా అనుభవ జ్ఞానంతో, నా దివ్యాధికారంతో చెప్తున్నాను. శాశ్వతంగా మనమంతా ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. మనము శరీరాన్ని విడిచినంత మాత్రాన్న ఆత్మ నశించదు. అదే బాబా చెప్తున్నారు. ఇదంతా కూడా క్షణికమైనటువంటి జీవితాలు ఇవన్నీ. ఈ జీవితం కోల్పోయినంత మాత్రాన్న, ఈ జీవితంలో మరణం సంభవించినంత మాత్రాన్న ఆ ఆత్మ ఎన్నటికీ నశించదు. అది భగవంతునిలో ఏకమయ్యే ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ భ్రాంతిమయ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో నేను అనేటటువంటి భావనతో, శరీరంతో తాదాత్మ్యం చెందడం వలన ఫలానా నేను అంటూ ప్రతి ఆత్మ కూడా ఈ శరీరాన్నే నిజమనుకుంటూ నేనే అంటూ
చెప్పుకుంటూ ఉంటుంది. అదే బాబా చెప్తున్నారు. నిజానికి ఎవరు పుట్టడం లేదు, ఎవరు చనిపోవడం లేదు. ఈ ప్రపంచంలోకి ఎవరు రావడం లేదు, పోవడం లేదు. కానీ ఈ సత్యాన్ని గ్రహించడానికి ముందు మన అజ్ఞానమనే బంధం నుండి విముక్తులమవ్వాలి. బాబా చెప్పినంత మాత్రాన, మనము ఈ గ్రంథం చదివినంత మాత్రాన మనకి ఈ అనుభవ జ్ఞానం లేదు. నిజంగా మరణం సంభవించినప్పుడు మనం నిజంగా అతడు చనిపోయాడనే అనుకుంటాం. కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అనే అనుభవ జ్ఞానం మనకి లేదు. కానీ అందుకనే బాబా నా దివ్యాధికారంతో చెప్తున్నాను సుమా, ఎన్నడూ ఆత్మకు మరణం లేదు. సదా పరమాత్మలోనే భాగమే ఉంటుంది అని. 100 సంవత్సరాల తర్వాత మీరు మీ దేహాలను వదిలివేస్తారు. శరీరాలు లేకపోయినా మీరు ఉంటారు. అందువలన విడిచి వెళ్ళిపోయే శరీరాల గురించి ఆలోచించకండి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఇది శాశ్వతం కాదు. ఈ శరీరం శాశ్వతం కాదు. శాశ్వతమైనది భగవంతుడు మాత్రమే. ఈ ఈ క్షణంలో ఈ శరీరంతో మనం ఉంటాము. కొన్నాళ్ళు తర్వాత ఈ శరీరం వదిలిపెట్టవలసిన సమయం వస్తుంది. వదిలిపెట్టేస్తాము. అందువలన ఈ శరీరాల గురించి, అంటే అశాశ్వతమైన ఈ శరీరాల గురించి ఆలోచించకండి. నన్ను నిరంతరం తలవండి. నన్ను గురించి మాత్రమే ఆలోచించండి. అలా చేస్తే మీ మరణ సమయంలో నన్ను గుర్తుపెట్టుకుంటారు. నన్ను ఆ సమయంలో స్మరించడానికి వీలుంటుంది సుమా అంటున్నారు. ఇంకా బాబా కొనసాగిస్తున్నారు. మీ అందరినీ నన్నుగా చేయటియే, అనగా నా స్థాయికి చేరుటయే నేను చేసే అద్భుతం. భగవంతుడు చేసే అద్భుతం ఏమిటి? మనల్ని ఆయనలో చేర్చుకోవడమే. అదే నిజమైన అద్భుతం. మీరు వివిధ మతాలకు, కులాలకు చెందిన వారమని భావిస్తారు. అంటే మన మతం వేరు, మన కులం వేరు, మనం వేరు, లేదా మనం స్త్రీలు, లేదా మనం పురుషులు, ఇలా మనం భావిస్తూ ఉంటాం. కానీ నాకు మాత్రం మీరంతా ఒక్కటే అంటున్నారు. మీరే మతానికి చెందిన వారైనా, మీరు ఏ సాధువును దర్శించి నమస్కరించినా, ఎవరి సాంగత్యం చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. వారంతా నాలోనే ఉన్నారు. ఒక వ్యక్తిని పూజనీయుడని భావించినప్పుడు అతన్ని గౌరవించడం తప్పు కాదు కదా! కానీ భగవంతుని దర్శించాలని, భగవంతునితో ఐక్యమవ్వాలని కోరుకున్నప్పుడు నా కొంగును దృఢంగా పట్టుకొనడమే మంచిది. చూడండి, ఎవ్వరిని కొలిచినా అభ్యంతరం లేదు అంటున్నారు. ఎవరిని దర్శించినా, ఎవరికి నమస్కరించినా వాళ్ళందరూ నాలోనే ఉన్నారు కాబట్టి పరోక్షంగా నాకు నమస్కరించడమే అవుతుంది. ఎవరి సాంగత్యం చేసినా వాళ్ళు కూడా నాలో భాగమే. కాబట్టి అది పరోక్షంగా నాకే చెందుతుంది అని చెప్పినప్పటికీ కూడా భగవంతుణ్ణి దర్శించాలని, భగవంతునితో ఏకమవ్వాలని కోరుకున్నప్పుడు నా కొంగును దృఢముగా పట్టుకొనడమే మంచిది. ఇక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళెవరో మీకు ముక్తి మోక్షం ప్రసాదిస్తారని మీరు ఆలోచించకండి సుమా. ఈ అవతార కాలంలో నేను మీ సన్నిధిలో మీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను. కాబట్టి నన్ను స్మరించండి, నన్ను కొలవండి, నా కొంగును గట్టిగా పట్టుకోండి. అంటే భగవంతుడు తప్ప ఎవరు చెప్పగలరు ఈ మాటలన్నీ? ఆయన స్వయంగా దైవీ మానవునిగా ఈ భూమి మీదకు వచ్చిన సందర్భంగా మనమంతా కూడా ఆయనను స్మరిస్తూ, ఆయన యొక్క దైవత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, మన విశ్వాసం, మన ప్రేమ కారణంగా ఆయన మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప అవకాశాలు, ప్రతిరోజు ఒక గొప్ప అవకాశమే. ఈరోజు మనం తెల్లవారి కళ్ళు తెరిచి ఈ భూమి మీద ఉన్నాము అంటే ఆయన ఇచ్చిన మరొక అవకాశం. ఈరోజు ఆయనను స్మరించడానికి మరొక అవకాశం అవుతుంది. అలాగే ప్రతి జన్మ కూడా అంతే. కాబట్టి భగవంతుడిని దర్శించాలని, భగవంతుడితో ఏకమవ్వాలని కోరుకుంటే నా కొంగును దృఢముగా పట్టుకొనడమే మంచిది. భగవంతుడే కావాలనుకుంటే, భగవదనుభవం పొందాలనుకుంటే నా కొంగును వదలకుండా పట్టుకుని ఉండడం ఒక్కటే మార్గము అంటున్నారు. అలా బాబా తన సహవాసీలందరికీ కూడా
ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. అనేక విషయాలలో ఎంతో సున్నితంగా, ఎంతో ఆధ్యాత్మికతను రంగరిస్తూ, ఒక అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా మనకు ఆ భావాలన్నిటిని కూడా మనకు అందిస్తున్నారు. ఎంతో సులభంగా అర్థమయ్యే రీతిలో మనమంతా కూడా ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.